హే గైస్, నాకు ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు, చేతక్ 3501 తీసుకున్న బ్యాటరీ ప్రాబ్లం వచ్చింది, చాలా రోజుల్లో షోరూంలో ఉండిపోయింది అని చెప్పేసి. ఆయన ఒక్కరికే కాదు, ఆయన కామెంట్ చాలా రోజుల ముందు వచ్చింది. బట్ నేను ఏమో అవుతుంటే కదా అనుకున్నా. బట్ నా ఫ్రెండ్కి ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాడు చేతక్ తీసుకున్న 2 monthsలో వాడికి పెద్ద బ్యాటరీ ప్రాబ్లం వచ్చింది. షోరూంలో పెట్టుకున్నారు, బండి తీసుకెళ్ళి వారం 10 రోజులు రిపేర్ అయిపోయింది, కొత్త బ్యాటరీ ఇచ్చారు. ఓకే, అందరికి అలానే చేస్తారు రిపేర్ అయితే. బట్ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది రీసెంట్లీ. ఆక్సిలరీ బ్యాటరీ ఉంటుంది, చిన్న బ్యాటరీ, అది రిపేర్ వచ్చింది. షోరూమ్ నుంచి ఒకడు చిన్న బ్యాటరీ తీసుకొని వచ్చి 2 నట్లు కూడా పీకి ఆ బ్యాటరీ తీసి బ్యాటరీ పెడితే సెట్ అయిపోతుంది. 3501 అది కీ ఉండదు, దానికి బటన్ ఉంటుంది, టచ్ స్క్రీన్ వేరియంట్. వాడు నెట్టుకొని పోదామన్నా కూడా దానికి హ్యాండిల్ వెళ్ళట్లేదు. తాళం ఉంటే ఓపెన్ చేసి తీసుకుపోయేటాడు నెట్టుకుంటా, అది కూడా లేదు. షోరూమ్ నుంచి దాదాపు ఒక 3 kilometers ఉంది హైదరాబాద్లో షోరూమ్. వాడి దగ్గరికి షోరూమ్ వాళ్ళు ఎవరు రావట్లేరు, రమ్మంటే మీరే తీసుకురావాలి బండి అని అంటున్నారు. ఆ వీడియో క్లిప్ కూడా పెట్టిన, చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 10 minutesలో ప్రాబ్లం సాల్వ్ అయింది. బట్ అట్లీస్ట్ ఒక్క సపోర్ట్ కూడా లేదు. నాకు సపోర్ట్ దొరికింది, ఎందుకంటే నాకు లోకల్లో పరిచయం ఉంది, అందుకనే వాళ్ళు వచ్చారేమో. కానీ అందరికీ రావట్లేరు. నేను ఇంతకాలం చెప్పినా మీకు చేతకు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, బాగుంది అని చెప్పిన. ఎవడు అడిగినా రోడ్ మీద బాగుంది బాగుంది అని చెప్పిన. బట్ ఇప్పటి నుంచి నేను ఎవరికి చెప్పాలి అనుకోవట్లేదు. దట్స్ అప్ టు యూ. నా పాత వీడియోస్ చూసి మీరు చేతకు తీసుకొని మళ్ళీ నన్ను ఏం అనొద్దు. ఓకే, దట్స్ ఇట్. हाय एवरीवन, जो भी ये वीडियो देख रहे हैं, गलती से भी ये घटिया गाड़ी मत परचेस करना। इतनी घटिया सर्विस टीम है, इतना घटिया सर्विस कस्टमर सपोर्ट है। हर महीना जाती रहती, कुछ ना कुछ प्रॉब्लम होती रहती, बार बार घड़ी घड़ी शोरूम को लेने जाना पड़ता। शोरूम से कोई रिस्पॉन्स भी नहीं करते। अब ये गाड़ी 1 महीना पहले इसका बैटरी चले गई थी, अब जो है कि ये स्टार्ट नहीं हो रही, और ये स्टार्ट नहीं हो रही है, हैंडल लॉक होके है। हैंडल लॉक होके इसकी वजह से मैं इसे थ्रो करके भी शोरूम नहीं लेके जा सकता। शोरूम से कोई आ रहा भी नहीं ठीक करने के लिए, और कोई सही से ढंग से रिस्पॉन्स भी नहीं दे रहे। तो अभी मुझे पोर्टर बुक करके ये गाड़ी को पोर्टर में डाल के ले जाना पड़ रहा शोरूम में। मैं आगे का आपको रिस्पॉन्स शोरूम जाने के बाद बोलूँगा।